నేను డ్రై ఫ్రూట్స్తో లడ్డు ఎలా చేయాలి అనేది ఈరోజు మీకు చూపిస్తాను. మాకు సడన్గా నిన్న మా బాబు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసాడు. ఏం చేయాలా వాడికి అనిపించి అప్పటికప్పుడు ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అని గుర్తొచ్చేసి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొని చేయడం ప్రారంభించాను అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ మీకు ప్లేట్స్లో పెట్టి చూపించాను. ఆల్రెడీ వీడియో తీస్తున్నాను ఏమేమి పెట్టానని. ఆ వీడియో ఓకే అవ్వలేదు, అందుకని నేనే చెప్తాను. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఖర్జూరము, తర్వాత కిస్మిస్, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత బూడిద గుమ్మడికాయ విత్తనాలు, తర్వాత దోసకాయ విత్తనాలు, వాల్నట్స్, ఇవన్నీ నేను తీసి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ తీసి పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, అలా కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ కూడా. ఇవి బాదం పప్పు, జీడిపప్పు కూడా కట్ చేశాను. ఇవి బూడిద గుమ్మడి విత్తనాలు, ఇవి కూడా కట్ చేసి వేయించి పెట్టుకున్నాను. కొద్దిగా ఒక్కసారి మిక్సీ వేయగానే అది కొద్దిగా పొడైంది. మిక్సీ అయితే మీరు వేయద్దు, వీలున్నంత వరకు ఒక్క ట్రిప్పే వేయండి మిక్సీ. ఎక్కువ వేసినా మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాను, సన్ఫ్లవర్ సీడ్స్ చూడండి, వీటిని కూడా ఒక్క ట్రిప్పు మిక్సీ ఒక్కసారి అలా వేసి అలా తీసేయాలి అంతే, లేదంటే మెత్తగా అయిపోతున్నాయి. అలా ఒకసారి వేసి తీసాను. అలాగే దోసకాయ గింజలు కూడా తీసి అలాగే వేసాను. వేసి అలా పెట్టాను అన్నీ. అలా పెట్టిన తర్వాత అలాగే ఏంటి ద్రాక్ష, ఎండు ద్రాక్షని రెండుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎండు ద్రాక్షని మీకు ఇందాకే కనిపించింది. మన ఎండు ద్రాక్షని కూడా రెండుగా చాక్తో కట్ చేసి పెట్టుకోవాలి. మనము అన్నీ కూడా నేను 100 గ్రాములు తీసుకున్నానండి. ప్రతిదీ కూడా 100 గ్రాములు తీసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ కూడా 100 గ్రాములు తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఖర్జూరం మాత్రం 300 గ్రాములు తీసుకోవాలి. ఖర్జూరంని విత్తనాలు లేకుండా అలా తీసి పక్కన పెట్టేసి ఉంచుకోవాలన్నమాట. ఖర్జూరం అలా అన్నీ తీసి పెట్టుకున్న తర్వాత మనము పొయ్యి మీద బాణలు పెట్టి నెయ్యి వేసి దేనికి దానికి సపరేట్గా వేయించుకోవాలి. ఎక్కడ చూడండి నేను వేయిస్తున్నాను. ఈ పొద్దురుడి విత్తనాలు ఒకటి, అలాగే బూడిద గుమ్మడికాయ విత్తనాలు, అలాగే మిగతావన్నీ ఫొటోస్ తీయలేదు. అలాగే ప్రతిదీ కూడా జీడిపప్పు సపరేట్గా నెయ్యితో వేయించాలి, బాదం పప్పు అలాగే వేయించాలి. ప్రతిదీ కూడా అన్నీ అలాగే విడివిడిగా వేయించి పక్కన పెట్టుకొని ఆ తర్వాత చివరిలో మనము ఖర్జూరంని, ఏదైతే పండు ఖర్జూరంని కూడా మనం వేసుకొని బాణిలో బాగా మెత్తగా స్మాష్ అయ్యేటట్టుగా ఖర్జూరంని బాగా మెత్తగా ముద్దపప్పు ఎలా అయితే చేస్తామో అలా మెత్తగా ఒక 3-4 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఆల్రెడీ పండుగా ఉంటుంది కదా, ఎక్కువ సమయం పట్టదండి. అది కొద్దిగా బాగా మెత్తగా స్పూన్ తోటి బాగా మనం అంటే బాగా అవుతుంది, మెత్తగా అయిపోతుంది. దానిని ఆ ఖర్జూరంని తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో సపరేట్గా దేనికి దానికి, అన్నిటినీ ఒక పెద్ద బాండీలో వేసుకోండి, లేదా ఓ పెద్ద గిన్నెలో ఏదైనా వేసేసుకొని ఇలా అన్నీ నేను చూపిస్తున్నాను చూడండి, అలా అన్నీ కలిపి ఉంచుకోవాలి. అన్నీ కలిపేసిన తర్వాత అందులోకి ఖర్జూరము మనం ఏదైతే వేడి చేస్తున్నామో ఆ ఖర్జూరం కూడా తెచ్చేసి ఇలా నేను ఏదైతే ఉండ చేస్తున్నానో అలా తీసుకొని మనం ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అలా అన్నీ ఇంక ఇందులోకి బెల్లం కానీ ఇంకేం వాడకూడదండి. అన్నీ అలా చేసేసుకొని ఉండలన్నీ చేసుకుంటూ వేడి మీదుగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలి. అప్పుడప్పుడు మనకి ఖర్జూరం అయిపోతుంది అనిపించినప్పుడు మీకు ఒకవేళ సరిపోతే అంటే మీరు ఎక్కువ ఖర్జూరముతో కలిపి ఒత్తినట్లయితే మనకి చివరిలో కొంత పొడి మిగులుతుంది, అంటే ఖర్జూరం సరిపోతే. అందుకని మీరేం చేస్తారంటే తెచ్చుకునేటప్పుడే 400 గ్రాములు తెచ్చుకోండి ఖర్జూరము. ఫస్ట్ 200 గ్రాములని కలిపేయండి. మిగతా 200 గ్రాములు కింద ఏదైతే పొడిగా ఉందో అంటే ఉండ రాకుండా ఆగిపోయిందో అప్పుడు మళ్ళీ ఇది కొద్దిగా కలిపేసి అప్పుడు మళ్ళీ మిగిలిన వాటితో ఉండ చేయండి అనమాట. మొత్తం ఖర్జూరం ఒకేసారి వేసామనుకోండి బాణీలో వేసి మనం తిప్పేటప్పుడు ఉండలు చేసేటప్పుడు ఈ ఫ్యాన్ గాలికి అది కొద్దిగా గట్టిపడిపోయి ముందు చేసిన వాటికేమో ఉండలు వచ్చేస్తాయి, వెనక పొడి అంతా మిగిలిపోతుంది అనమాట. అందుకని కొద్దిగా ఫస్ట్ ఒక హాఫ్ వేసుకొని ఉండలు చేయండి, తర్వాత మిగతా వేసి మళ్ళీ ఉండలు చేయండి. అప్పుడు మొత్తం ఉండలు మనకి ఖర్జూరంతోనే సరిపోతుంది. స్వీట్ కూడా అదే మనకి సరిపోతుంది. మళ్ళీ మనం కొత్తగా స్వీట్ వేయాల్సిన అవసరం లేదనమాట. అంటే బెల్లం కానీ ఇంకేవో మనకి బయట అయితే బెల్లం పాకం వేస్తారు, మనకు ఆ అవసరము ఉండదు. చూడండి, మీరు కూడా ఒకసారి చేసి చూడండి. మీరు కూడా అందరూ ఒకసారి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ఇవ్వండి. ఇది నేను
చేసినటువంటి రెసిపీ అనమాట. ఇంకా అప్పటికప్పుడు మనకి సడన్గా చేయగలిగేది నాకు ఇదే అనిపించింది. ఆ సమయంకి చేశాను. ఉండ చేసేటప్పుడు నెయ్యి కలుపుకోండి. చేతి మీద నెయ్యి వేసుకొని తర్వాత అలా ఉండ చేసుకోండి. అప్పుడు చేతికి అతుక్కోకుండా ఉండ బాగా స్మూత్గా వస్తుంది. అందులో నుంచి కూడా నెయ్యి బయటకు వస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.